తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని 4 నెలలు అయింది. ఇప్పటికి అంటే 100 రోజులు దాటిపోయింది. ఈ 100 రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే, పరిపాలన అంటే 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే, ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంట్ పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి. కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా, చాలా బాధాకరంతో, స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000, నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించామంటే, మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపాతడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు, ఈనాడు. ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కించండి, ఈనాడు. గట్టెక్కించండి మళ్ళీ ఈనాడు. 3 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం, ఈనాడు.
ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు. నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు, పోబోతూ ఉన్నాడు, ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు, వీళ్ళని కలుస్తున్నాడు, కలవబోతున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అన్నట్లు ఒక సృష్టి. చూడండి, ఆంధ్రజ్యోతి, ఆదుకోండి, 5 ఏళ్లలో ఏపీ అస్తవ్యస్తం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం, త్వరగా ఇవ్వండి పోలవరానికి 12,500 కోట్లు. అంటే 12,500 కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు? 27 జూలై 27. దాని తర్వాత ఆగస్టు 17 పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి, ఆలస్యమైతే మరో సీజన్ కోల్పోతాం, ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి. పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి. ఆంధ్రజ్యోతి, మీదే బాధ్యత, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము. ఇది అంటే ఆంధ్రజ్యోతి. ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి, ప్రజలకు మెసేజ్. వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా. ఎందుకంటే ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది. దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా, ఆ సాధననంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్పించేదానికి మీడియా అంటూ వితౌట్ ఎనీ పార్షియాలిటీ ఒకవేళ చూపించింటే చాలా చక్కగా జరిగేది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఏం జరిగింది అని తెలిసేది. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను. అప్పు, మంగళవారం అప్పు, ఈ నెల అప్పు, ఆ నెల అప్పు, రాష్ట్రం అప్పు, శ్రీలంక కాబోతుంది. ఇప్పుడు ఎక్కడండి 4 నెలలు అయింది కదా. 4 నెలల్లో మరి 11 జూను 2,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఎక్కడన్నా అసలు చూసినామండి పేపర్లలో? అదేవిధంగా 2 జూలై ఎప్పుడు లేని విధంగా చరిత్రలో 2 సార్లు 5,000 కోట్లు అప్పు చేయడము. అందులో 2 జూలై ఒక్కసారి 5,000 కోట్ల అప్పు, జూలై 16వ తేదీ 2,000 కోట్ల అప్పు, జూలై 30వ తేదీ 3,000 కోట్ల అప్పు, ఆగస్టు 27వ తేదీ 3,000 కోట్ల అప్పు, మరి సెప్టెంబర్ 3వ తేదీ 4,000 కోట్ల అప్పు. ఎందుకండి? ఇంతకుముందు ఎంతో చాలా అసలు కన్సర్న్తో రాష్ట్రం ఏం కాబోతుంది అని చెప్పి కొన్ని మీడియాస్ రాసేవాళ్ళు అనమాట. అప్పు ఎందుకు అసలు ఇప్పుడు అప్పే కనపడడం లేదు? నిజం చెప్పాలంటే ఏ మాట కామాట కనాలంటే అప్పటికే ఒకటే మాదిరి రాత, ఇప్పటికి ఒకటే మాదిరి రాత అంటే ఉన్నాయి చూడండి. ప్రజాశక్తి, విశాలాంధ్ర ఉదాహరణకు. ప్రజాశక్తి 31 జూలై 12,000 కోట్లకు చేరిన అప్పు. ప్రజాశక్తి 31 జూలై మరో 4 నెలలకు 1,30,000 కోట్ల ఓటర్ అకౌంట్ బడ్జెట్పై ఆర్డినెన్సు. ఈ ఏడాదికి ఇంతే. అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ నార్మల్ రిపోర్టింగ్. ఆ రోజు అదే, ఈరోజు అదే. రాష్ట్ర అప్పు 4,85,490 కోట్లు. ప్రజాశక్తి జూలై 23. అంటే జూలై 23లో ప్రజాశక్తికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్ర అప్పు 4,85,490. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14 లక్షల కోట్ల అప్పు అంటారు. ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 4,85,000 కోట్లు. అదేవిధంగా మరి 24 ఆగస్టు మరో 3,000 కోట్ల రుణానికి ఇండెంటు. ప్రజాశక్తి ఇది కరెక్ట్ రిపోర్టింగు. తొలి త్రైమాసికంలో 30,000 కోట్ల లోటు. ప్రజాశక్తి. అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం అప్పు కోసము. ఓటన్ అకౌంట్కు గెజెట్ జారీ. ప్రజాశక్తి. ఖజానా ఖాళీగా కనిపిస్తుంది, హామీలేమో ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు. ప్రజాశక్తి. అదేవిధంగా టోల్ బాధుడు. ఇక రాష్ట్ర రహదారులపైన టోల్ బాధుడు ఎప్పుడు? 7 ఆగస్టు 2024. ప్రజాశక్తి. మరి అదేవిధంగా 10 సెప్టెంబర్ 2024, 4 నెలల్లో 43,000 కోట్ల అప్పు. ప్రజాశక్తి. మళ్ళా ఇతర పేపర్లు కూడా ఇంతకుముందు ఎంత కన్సర్న్తో, ఎంతో రాష్ట్రం మీద ఉన్న ప్రేమతో రాసిన వాళ్ళు ఈ విధంగా రాయొచ్చు కదండి ఫ్యాక్చువల్ పొజిషన్.
ఈరోజు ఎన్నో కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించడం జరిగింది 2019 నుంచి 24 శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం. అందులో పోలవరం ఒకటి. ఈరోజు పోలవరం విషయానికి వస్తే 12,500 కోట్లు మేము తెచ్చామని చెప్పి ఏదైతే ఈరోజు అడ్వర్టైజ్ చేస్తున్నారో, నిజం చెప్పాలంటే ఆ సాధన మొత్తం కూడా మా ప్రభుత్వంలో మేము చేసిండేదండి. మేము చేసిండే సాధన ఎప్పుడండి? పోలవరము వాస్తవానికి నిజం చెప్పాలంటే 1941లో మొట్టమొదటిసారిగా కట్టాలని చెప్పి ఎప్పుడైతే ఆలోచన కలిగిందో అప్పటి నుంచి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, ఆ తర్వాత 1941 తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడండి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 తర్వాత కాదా పోలవరం ప్రాజెక్టును నిజంగా నిర్మాణం అనేది ఖచ్చితంగా చేపట్టిండేదని చెప్పి ఒకసారి ప్రజలందరికీ నేను తెలియజేస్తాను. ఎప్పటి నుంచండి? 2005 సంవత్సరంలో అసలు ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఫస్ట్ మనకు కావాల్సిండేదేమి? పర్యావరణ క్లియరెన్స్లు, అనుమతులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందాలు, అదేవిధంగా ఫారెస్ట్కు, అరణ్య శాఖకు సంబంధించిన అనుమతులు. ఈ అనుమతులన్నీ పొందిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత వివిధ డిపార్ట్మెంట్లన్నీ కూడా, అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుకోండి, అదేవిధంగా అక్కడున్న కేంద్రానికి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉంటుందో, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక్కొక్క ప్రభుత్వం దానికి ఒక్కొక్క పేరు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు జలశక్తి అని అంటారు, వాళ్ళ అనుమతులు అనుకోండి, టీఏసీ అంటే టీఏసీ అప్రూవల్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవల్స్ అనుకోండి, ఇవన్నీ చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే 2005లో మొదలుపెట్టి 2009 వరకు నిజంగా ఖచ్చితంగా పోలవరం పనులు అనేది చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పోలవరం అసలు మేమే దీన్ని కన్స్ట్రక్షన్కు పూనుకున్నామనేటట్లు ప్రచారం. ఒకవేళ నిజంగా పోలవరం ప్రాజెక్టు మీద మీకు అంత చిత్తశుద్ధి, అంత ఆలోచన ఉండింటే పోలవరం ప్రాజెక్టు మీద మీరు ఏం చేసి ఉండాలండి? మీరు యాక్చువల్గా అంతకుముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేపట్టలేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే మీరు 2014 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? మీరు సంకీర్ణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అయ్యుండి కూడా మీరు ఒక పెద్ద పొరపాటు చేయడం జరిగింది. 2014లో ఏర్పాటైన వెంటనే తక్షణమే జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే చేపట్టితే సరిపోయేది. 2016 సెప్టెంబర్ వరకు మీరు చేపట్టలేదు. అంటే 2014 నుంచి 16 2 కీలకమైన సంవత్సరాలు చేపట్టకుండా మీరు ఒక అప్పటి సంకీర్ణ ప్రభుత్వంతో, మీరు అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ఒప్పందానికి మీరు చేరి ఆ ఒప్పందంలో భాగంగా చాలా పెద్ద పొరపాట్లు చేయడం జరిగింది. ఏమా పొరపాట్లు అంటే, మీరు చేసిండేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్ ఏదైతే, ఎంత మట్టి, ఎంత ఇసుక, ఎంత రాయి, ఎంత కాంక్రీటు, ఎంత స్టీల్ అనేది 2010-11కు సంబంధించిన క్వాంటిటీస్కి ఒప్పుకుంటూ, 2013-14కు సంబంధించిన రేట్లకు ఒప్పుకుంటూ, 2013-14లో వచ్చిన ఏదైతే కొత్త భూసేకరణ చట్టం ఉందో ఆ చట్టాన్ని మీరు పట్టించుకోకుండా, మీరు అకౌంట్లోకి తీసుకోకుండా, మీరు పునరావాసానికి ఎంతమందిని పంపించాలనేది మీరు చూసుకోకుండా, ఎన్ని ఎకరాలు అనేది మీరు క్వాంటిటీ తీసుకోకుండా, మీరు కేవలము ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే 8 సెప్టెంబర్ 2016 ఏదైతే మీరు స్పెషల్ ప్యాకేజ్ అనేది మీరు ఒప్పితం చేసుకున్నారో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో, మీరు కేవలము ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే, అంటే వ్యవసాయానికి సంబంధించినది మాత్రమే, త్రాగునీరు కానీ ఇంకోటి కానీ లెక్క తీసుకోకుండా చేసినందుకు ఈ ఇబ్బందులన్నీ ఈరోజు ఎదుర్కొన్న మాట వాస్తవమా కాదా అని మీరు ఆ రోజు నిజం చెప్పాలంటే, అప్పటికే ఆ నీటి సరఫరాకు సంబంధించిన కాంపోనెంట్ ఏదైతే ఉందో 4068 కోట్లయితే, ఇప్పటి రేట్ల ప్రకారం అయితే 7214 కోట్లయితే, మీరు 4000 చిల్లర కోట్లు కాదని, మీరు పునరావాసానికి సంబంధించిన ఏవైతే వాస్తవానికి సంబంధించిన కుటుంబాలు లెక్కలేకి తీసుకోకుండా, పునరావాసానికి సంబంధించి, భూసేకరణకు సంబంధించి
మీరు 2013 చట్టము అకౌంట్లోకి తీసుకోకుండా మీరు చేసిన దానికి 55,000 కోట్లు ఇంచుమించు అవసరం ఉండే పోలవరం ప్రాజెక్టు మీరు కేవలం 20,000 కోట్లకు మాత్రమే మీరు ఒప్పుకొని రావడం జరిగింది. ఎంత అన్యాయం అండి. మీరు కేవలము 26,158 కోట్లకు, అందులో 4,000 చిల్లర కోట్లు పోతే 20,000 చిల్లర కోట్లకు మాత్రం మీరు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా మీరు చాలా మేధస్సుతో, అంటే ఎంతో ఆలోచన, ఎంతో అనుభవం అని చెప్పి చెప్పుకునేది మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు అని చెప్పి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఏమేం సాధించినామనేది ఒక్కసారి మీకు చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు 2005-2006 ధరల ప్రకారము 10,151 కోట్లయితే, మరి 2010-11 ధరల ప్రకారము 16,010 కోట్లకు చేరితే, ఆ తర్వాత 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో ఉన్న ఏవైతే పోలవరం ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వచ్చేసి, ఒకటి ఇంతవరకు చెప్పినట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ 4,000 చిల్లర కోట్లు వాటర్ సప్లై కాంపోనెంట్ను మీరు అసలు నీటి సరఫరా ఏదైతే వైజాగ్కు రాబోయే కాలంలో వైజాగ్ చుట్టుముట్ట ఉండే ప్రాంతాలకు సంబంధించిన నీటి సరఫరా ఉందో ఆ నీటి సరఫరా మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది మీరు పక్కకు పెట్టానని చెప్పలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి మొట్టమొదటిసారిగా అది టేకప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రీయింబర్స్మెంట్ అంటే ఖర్చు మనం పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది ఇంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పోతే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫై చేసిన తర్వాత బిల్లులు జలశక్తికి పంపిస్తే, జలశక్తి నుంచి ఫైనాన్స్కు పోతే, ఫైనాన్స్ నుంచి ఆర్బీఐకి నాబార్డుకు పోతే, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వస్తే, అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఎన్నో నెలలు పట్టేది. అటువంటిది మేము మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా స్పెషల్ అసిస్టెన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చెప్తారండి. అసలు ఈ వాటర్ సప్లై గురించి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రాజెక్ట్ బోత్ ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కాంపోనెంట్ షుడ్ బి ఫండెడ్, రెండు కూడా ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం. అదేవిధంగా అది ఎప్పుడెప్పుడు 12/6/2021లో ఒక ఉత్తరం ద్వారా, 16/7/21లో ఒక ఉత్తరం ద్వారా, 20 అక్టోబర్ 2021లో ఒక ఉత్తరం ద్వారా చేసినందుకు ఈరోజు వాటర్ సప్లై కాంపోనెంట్ మరి 7,000 కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్టులకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది. అదేవిధంగా రీయింబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత, ప్రెజెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై PPI శాంక్షన్డ్ బై MOJS Ministry of Jalashakti and released directly to Government of Andhra Pradesh by Ministry of Finance under Special Assistance Capital from ఎప్పటి నుంచి అండి 4/1/2022 అంటే 22/4/1/2022 తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది. ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేది. అంతే హెడ్ వర్క్స్కి ఇంత డబ్బులు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు, రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు, మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపోనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట. అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడమవైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాళ్ళు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ క్యూసెక్లకు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు, దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది. పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరి మా ప్రభుత్వము ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ, జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా విన్నమించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు PPA అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి
to consider overall project as a whole for reimbursement of expenditure spent by the government of Andhra Pradesh without imposing component wise restriction, duly treating water supply component as a part of the irrigation component, and to consider revised cost estimates 2 of Polavaram irrigation project. ఎప్పుడండి ఇది 15/6/2021, 16/7/2021, 29/2021, 17/6/22, 19/7/22 ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాము. అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ద ఎంఓజేఎస్ ఎప్పుడండి వాటర్ సప్లై కాంపొనెంట్ చేయమని 12/12/6/2021 ఎప్పుడండి 21. అదేవిధంగా కమిషనర్ ఎంఓజేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు 2021 సంవత్సరంలో హ్యాస్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్, అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇవ్వండి, ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి ఇదంతా 2021. కానీ మేమే చేసామని చెప్తారనమాట. అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ పోతే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి 11/5/2022. ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ 10/4/2023 అంటే 10 ఏప్రిల్ 2023లో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టెడ్ కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ షెల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైస్ లెవెల్, అంటే 2023-24 ప్రైస్ లెవెల్స్కి సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి 2023లో చేయడం జరిగింది. కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు, వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి. అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే 41.15 మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి 16,952 కోట్లు, అందులో పాటు 41.15 వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక 36 గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి 4/5/2023 మే 23లో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా 41.15 MDDL లెవెల్ ఫేజ్ 1 గాను 17,144 కోట్లు అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి. ఆ ప్రతిపాదన 5/6/2023 అంటే జూన్ 5వ తేదీ 2023 ఫైనల్గా ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం requested Department of Water Resources, Ministry of Jalashakti to draft a cabinet note for approval of the Union Cabinet for additional funding for completion of balance work of Polavaram irrigation project for filling up of water up to 41.15 meters MDDL for an amount of 12,911 12,911 కోట్లకు, which includes cost of repairing damages 2021లో ఏదైతే ఫ్లడ్ వచ్చి డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్కు సంబంధించిన 2,000 కోట్ల ఖర్చుతో పాటు 12,911 కోట్లకు గాను మీరు క్యాబినెట్ నోటు పంపించండి అని చెప్పి ఎప్పుడండి జరిగిండేది 5/6/2023 అంటే జూన్ నెల 5వ తేదీ 2023కే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు 12,000 చిల్లర కోట్లకు పంపించడం జరిగింది. ఇవన్నీ చేస్తే ఈరోజు మేమే పోయినాము, మేమే తెచ్చినాము, మేమే నిర్మాణం చేస్తున్నాం, ఎంత అన్యాయంగా అండి. అంటే వేరే వాళ్ళు సాధించినటువన్నీ కూడా మేము సాధించినామని చెప్పుకోవడము ఇది తగునా, ఇది భావ్యమా అని. ఈరోజు మా ప్రభుత్వం 5 సంవత్సరాలు పోరాడిన తర్వాత అంటే మీరు 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఆపేసి గ్యాపులు పెట్టి గ్యాప్ ద్వారా ఒక సాంకేతిక పద్ధతి ప్రకారం పోకుండా డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్కు కారకులై మీరు 2010-11 అంటే 2010-11లో ఎంత ఇసుక అవసరం ఉంటుంది, ఎంత మట్టి అవసరం ఉంటుంది, ఎంత కాంక్రీట్ అవసరం ఉంటుంది అనేది మీకు తెలియకుండానే ఒప్పుకొని 2013-14 రేట్లకు ఒప్పుకొని 2017-18 అవుతున్నా కూడా పాత రేట్లకు పని చేయలేక ఇబ్బంది పడి మీరు ఒక ఒప్పందం చేసుకొని స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి 20,000 కోట్లకే పరిమితి చేసుకొని దాన్ని ₹1 కూడా దాటకుండా చేసుకొని వైజాగ్కు సంబంధించిన నీటి సరఫరా వదిలిపెట్టేసి
మీరు పునరావాసానికి సంబంధించిన ఖర్చు వదిలిపెట్టేసి పునరావాసానికి ఎంతమంది కుటుంబాలు ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా కొత్త చట్టం వచ్చింది 2013లో అనేది వదిలిపెట్టేసి ఇన్ని డ్యామేజులు చేసిన తర్వాత మేము 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రతి ఒక్కటి రెక్టిఫై. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు, మేము సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు కాకుండా అప్పటి ప్రధానమంత్రి గారికి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి గారికి, అప్పటి జలవనరుల శాఖల మంత్రి గారికి, అప్పటి అరణ్య శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గుండెకాయ లాంటిదని చెప్పి మేము అక్కడే కూర్చొని ఇవన్నీ కూడా సాధించుకొని వస్తే క్యాబినెట్ నోట్ రెడీగా ఎలక్షన్ టైంకు క్యాబినెట్కు పోతే క్యాబినెట్ నోట్ ఎలక్షన్ వలన ఆగిపోయిన క్యాబినెట్ తీర్మానం ఈరోజు తీసుకొని మేమే చేపించామని చెప్పేది ఎంత దారుణమని. చివరికి 20,000 కోట్లకు మీరైతే 41.15 లెవెల్కు మీరు ఒప్పుకొని వచ్చినారో దాన్ని 31,625 కోట్లకు పెంచిన ఘనత మా ప్రభుత్వాందే కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆఫ్టర్ డీటెయిల్డ్ డెలిబరేషన్ ద రివైజ్డ్ కాస్ట్ కమిటీ has submitted the report on RCE phase 1 for an amount of 30,436.9 అంటే 30,437 కోట్లకు 41.15 లెవెల్కు అంటే 41.15 పునరావాసానికి సంబంధించి 41.15 మరి భూసేకరణ వరకు, డ్యామ్ మాత్రము 45.72 లెవెల్ వరకు పూర్తి చేసే వరకు. అయితే 41.15 చేరిన తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి కేవలము భూసేకరణ పునరావాస ఖర్చు మాత్రమే పెండింగ్ ఉండేటట్లు సాధించుకొని వస్తే ఎంత అన్యాయంగా చెప్తారండి మీరు మేమే చేసినామని. అంటే ఈరోజు 12,500 కోట్లు రిలీజ్ అయిందంటే ఈ కరస్పాండెన్స్ అంతా చూసిన తర్వాత మీ వలన మా వలన అయ్యిండేది. మీరు అసలు నిజం చెప్పాలంటే కాంపోనెంట్స్లో చూస్తే మీరు చేసిన ఒప్పందం అప్పుడు పీపీఏ హ్యాస్ టు రెగ్యులేట్ రిలీజ్ ఆఫ్ అంటే కాంపోనెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి కుడి కాలువకి ఇంత, ఎడమ కాలువకి ఇంత, హెడ్ వర్క్స్కి ఇంత, ₹1 కూడా దాటనీకి లేదని మీరు ఒప్పందం చేసుకొని వస్తే మేము అట్లా కాదు మొత్తం ప్రాజెక్టుకంతా కలిసి చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చేసుకొని వస్తే ఈరోజు మీరు మీ ఘనత అని చెప్పుకుంటారు. ఈరోజు ఫైనల్గా సాధించింది ఏమండి, అసలు 2023 రేట్ల ప్రకారము 2023 రేట్ల ప్రకారము ఏదైతే కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చిందో 30,437 కోట్ల ఖర్చుకు ఈ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 5 జూన్ 2023 అండి, 5 జూన్ 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఏమని రాసినారండి లెటరు, దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ నో అబ్జెక్షన్ టు అడిషనల్ ఫండింగ్ ఫర్ కంప్లీటింగ్ ద బ్యాలెన్స్ వర్క్ ఫర్ ఫిల్లింగ్ అప్ వాటర్ అప్ టు 41.15 meters amounting to 10,911.15 crores and 2,000 crores for cost of repairing damages caused by flood subject to the approval of cabinet. అంటే జూన్ నెలలో 5వ తారీఖు 2023 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఏమని 12,911 కోట్లు అదనంగా ఇచ్చేదానికి. ఎంత అన్యాయంగా చెప్తారండి ఇది. అసలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వైడ్ లెటర్ నంబర్ 3/1/2022 జనవరి 3, 2022 ఏమని మాకు ఈ టు డిరైవ్ ఇమ్మీడియట్ 41.15 లెవెల్ ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, ఆ తర్వాత 45.72 లెవెల్కు పోయేదానికి, ఆ తర్వాత పునరావాసానికి భూసేకరణకు సంబంధించిన ఖర్చు మీరు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి. అదేవిధంగా ఒక కమిటీ అంటే ఫైనాన్స్ అప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ గారి చైర్మన్షిప్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్లో పోలవరం అనేది ముఖ్యమైన విషయం అని చెప్పి మొట్టమొదటిసారిగా 10/1/2022లోనే కాన్స్టిట్యూట్ చేస్తే అప్పటి నుంచి 23 వరకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఐపీ ద రికమెండేషన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక శాఖ హ్యాస్ నో అబ్జెక్షన్ టు రిమూవ్ ద కాంపోనెంట్ వైజ్ సీలింగ్ అంటే కుడి కాలువ ఎడమ కాలువ అనేది ఇంకా తీసేస్తాం ఇప్పటి నుంచి అనేది. ఎప్పుడండి ఇది
ఆ తర్వాత 12,911 కోట్లు ఇచ్చేదానికి మాకు ఎటువంటి ఆక్షేపణ లేదని. ఎప్పుడండి? 2023 ఫిబ్రవరి 2023లో కాంపనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఇవన్నీ తీయడం జరిగింది. అయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రము మేము పోతున్నాము, ఢిల్లీకి పోతున్నాము, ఢిల్లీలో దిగాము, ఢిల్లీలో సాధించినాము, మేము మాత్రమే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించగలం. ఎంత అన్యాయం అండి ఇది! ఎప్పుడు? 5/11/2020 జగన్మోహన్ రెడ్డి గారి లెటరు ఎవరికి? షెకావత్ గారికి. అందులో ఈ ఉత్తరంలో ఏమని రాయడం జరిగింది? గత ప్రభుత్వంలో ఏదైతే 20,000 కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు, కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి. 15/3/2022 ఏం జరిగిందండి? ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము 15 జూలై 2022 ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి, దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి. ఫైనల్గా 5 జూన్ 2023లో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి, లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి 23లోనే అనుమతి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో, ఫైనల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ 1 ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది? రేటు 19 అక్టోబర్ 2023. అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడండి? ఫిబ్రవరి 27, 24. ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి? 27 ఫిబ్రవరి 2024 అయిన తర్వాత అప్పుడు 13 అక్టోబర్ 2023 13 అక్టోబర్ 2023లో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 16 ఫిబ్రవరి 2004లో ఆర్సీసీ రిపోర్టు ఇవ్వడం జరిగింది, ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి. 1/3/2024 క్యాబినెట్కు పంపించడం జరిగింది. అంటే మార్చి 1, 2024 ఈ ప్రపోజల్ 12,911 కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది. ఫైనల్గా పిఐబి మీటింగ్ వచ్చేసి 29/2/24లో పిఐబి మీటింగ్ జరిపిన తర్వాత 1 మార్చి 2024 ఇది క్యాబినెట్కి పంపడం జరిగింది. కానీ మీరేమంటారండి? ఇవన్నీ కాదు, మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,500 కోట్లు శాంక్షన్ తెచ్చినాము, శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి. ఎంత అన్యాయం అండి! అంటే 5 సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి, మీరు వదిలిపెట్టేసి, మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా తెచ్చి, అంటే ఒకవైపు వాటర్ కాంపనెంటు తాగునీటికి సంబంధించిన ఖర్చు, ఒకవైపు ఒక్కొక్క ఎడమ కాలువ కుడి కాలువ అనేది కాంపనెంట్ లేకుండా, ఒకవైపు అదనంగా 12,900 కోట్లు తెచ్చుకోవడము, ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు, ఒకవైపు సిడబ్ల్యూసి అనుమతులు, ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు. ఫైనల్గా మార్చి 1వ తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి క్యాబినెట్లో రెడీగా ఉన్నది అనుమతి తీసుకొని వచ్చి మేమే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం. ఎన్నో ఉన్నాయి సాధించినది, శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు. మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 2019 నుంచి 24 వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి, ఎన్నో చేసినాం. దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం. ఈరోజు పోలవరం జరగబోతుందంటే 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది. ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ, ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువలన, ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 12,900 కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిండేదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నేనైతే 4 నెలలు అయింది
తెలుగుదేశం పార్టీకి ఒక సూటి ప్రశ్న, ఈ 4 నెలల్లో 120 రోజుల్లో ఒక్కటి ఖచ్చితంగా మేము మా సొంతానికి సాధించిండేది ఒక్కటని చెప్పండి. ఒక్కటి ఏదన్నా కానీ ఇది మేము సాధించినాము, ఈ 120 రోజుల్లో 100 రోజులు దాటింది, ఇది మేము సాధించినాము. ఏది అదర్ దెన్ కొట్లాటలు, ఇబ్బందులు, నెగిటివ్ ఫీలింగు, కేసులు, ఆరోపణలు ఇవన్నీ కాకుండా ప్రజలందరికీ సంబంధించినది ఒక మంచి కార్యం. ఈ మంచి కార్యం మేము చేసినామని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏది చెప్పమంటే ఇది క్యాబినెట్కు పోయిన నోట్ 5 జూన్ 2023.